మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ నేతల సమావేశంలో నోముల భగత్ పాల్గొన్నారు. కులగణనకు చట్టబద్ధత ఉన్నా సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్ధత లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడడం సరికాదని అన్నారు. కులగణన చేసి అధికారులే సమగ్ర కుటుంబ సర్వే చేశారన్న విషయాన్ని మర్చిపోయారని నోముల భగత్ అన్నారు. ఇక కులగణన చిత్తు కాగితంతో సమానమంటూ విమర్శించారు. సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు ఇదే అధికారులు ఆ రోజు కూడా సర్వేలో పాల్గొన్న సంగతి గుర్తు చేస్తూనే ఇప్పుడున్న అధికారులే ఇప్పుడు ఈ కులగణనకు కూడా అదే అధికారులతోటి మీరు చేసినారు. చట్టసభలో పెట్టడం కాదు, ప్రత్యక్షంగా వెబ్సైట్ లో పెట్టినారు. మొన్న అసెంబ్లీలో ఆ వెబ్సైట్ ప్రభుత్వ వెబ్సైట్ లో పెట్టి అందరికీ చూపిస్తున్న క్రమంలోనే గంట వ్యవధిలోనే దాన్ని కూడా తొలగించిన సంగతి కూడా మరొకసారి గుర్తు చేస్తూనే ఈ సమగ్ర కుటుంబ సర్వేకి ఖచ్చితంగా చట్టబద్ధత ఉంది. 2011లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన చూసుకున్నా కానీ దాదాపు 1.35 వార్షిక వృద్ధి రేటు ఈ రాష్ట్ర వృద్ధి రేటు పెరగాలని ఆ 2011 దాంట్లో ఉంటే దానికి అనుగుణంగానే 2014లో కూడా జనాభా బయటికి